నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. చాలా మటుకు వీడియోస్ చేసామండి ఇంతకు ముందు కూడా. మీరు తీసుకునే ఆహారానికి ఇన్ఫర్టిలిటీకి అంటే సంతానలేమి సమస్యకి కనెక్షన్ ఉందా లేదా అనేది. కానీ ఇంకా మీకు ప్రూఫ్ చూపించాలంటే మంచి స్టడీ తీసుకొద్దాం అనే ఉద్దేశంతో నేను ఈ స్టడీ గురించి మీకు చెప్పాలనుకున్నాను. మీ స్క్రీన్ మీద కనిపించే స్టడీ చాలా మంది పిల్లలు పుట్టినోళ్ళని, తర్వాత సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్ళని స్టడీ చేశారు. అంటే ఇన్ఫర్టైల్, ఫర్టైల్ విమెన్ ని చూసారు. వీళ్ళలో ఫుడ్ ఇంటేక్ లో ఏం డిఫరెన్స్ ఉంది, ఏం న్యూట్రియన్స్ లేవు ఉన్నాయి అనేది చూసి మనకు ఒక కన్క్లూజన్ ఇచ్చారు. సో దీంట్లో నుంచి మనం చాలా చూసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఏది తింటే మన ఎగ్ క్వాలిటీ బాగుంటుంది అనేది ఈ స్టడీ నుంచి మనం నేర్చుకోవచ్చు. మొత్తం స్టడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా టైం సరిపోదు, మీరు అది చదవాలన్నా కొంచెం కష్టం కావచ్చు. ట్రై చేయండి. బట్ నేను మీకు కొన్ని సమరీ పాయింట్స్ చెప్తాను ఈ స్టడీ నుంచి. మొదటి ఏంటంటే ఇన్ఫర్టైల్ విమెన్ అంటే పిల్లలు కానోళ్ళలో ఏం చూసారంటే తక్కువ ఐరన్ ఉండడము, జింక్, ఫోలిక్ యాసిడ్, క్యాలరీస్, ప్రోటీన్స్ ఇది చాలా తక్కువ ఉండడం చూసారు. పిల్లలు పుట్టినోళ్ళలో ఇది బాగా ఉన్నట్టుగా చూసారనమాట. సో ఇది మొదటి కన్క్లూజన్. ఇక్కడ నుంచి కూడా మనం చాలా మటుకు నేర్చుకోవచ్చు. రెండోది ఫర్టైల్ విమెన్ లో ఫ్రూట్ ఇంటేక్, వెజిటేబుల్స్, తర్వాత ప్రో హెల్దీ డైటరీ ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట. అంటే ముందు నుంచే వాళ్ళు మంచి హెల్దీ డైటరీ ప్యాటర్న్ ఫాలో చేస్తున్నారు కనుక వాళ్ళకి ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చినట్టు. ట్రీట్మెంట్ ద్వారా కావచ్చు, న్యాచురల్ గా కావచ్చు, బట్ హెల్దీగా బేబీ పుట్టే అవకాశాలు ఈ పేషెంట్స్ లో ఎక్కువ ఉన్నాయి అనమాట. తర్వాత పాజిటివ్ పేషెంట్స్ లో అంటే లైవ్ హెల్దీ బేబీ పుట్టిన వాళ్ళలో ఆలివ్ ఆయిల్ వాడడము, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సీరియల్స్, నట్స్, లెగ్యూమ్స్ అంటే బీన్స్ అవన్నీ, తర్వాత చాప, చికెన్ ఎక్సెట్రా, డైరీ ప్రొడక్ట్స్ అంటే పాలు, పనీర్, పెరుగు, స్వీట్స్ తక్కువ ఉండడం ఎక్కువ చూడడం జరిగింది. వీళ్ళలో ఏంటంటే ఛాన్సెస్ ఆఫ్ లైవ్ హెల్దీ బర్త్ అనేది ఎక్కువ అవడం చూసారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే ఫోలిక్ యాసిడ్ ఇంక్లూడ్ చేశారు, B12 ఇంక్లూడ్ చేశారు, తక్కువ పెస్టిసైడ్ ఉన్న ఫుడ్ కన్స్యూమ్ చేశారంటే ఆర్గానిక్ ఫుడ్స్, ఏ మాత్రం ఈ పెస్టిసైడ్స్ లేని ఫ్రూట్స్, వెజిటబుల్స్ తిన్నారో, హోల్ గ్రెయిన్స్ తిన్నారు, సీ ఫుడ్ తిన్నారు, డైరీ, సోయ్ ఫుడ్ తిన్నారో వాళ్ళల్లో ఛాన్స్ ఆఫ్ లైవ్ హెల్దీ బేబీ పుట్టడం అనేది ఎక్కువ చూసారు. సో ప్రెగ్నెన్సీయే కాదండి, ఈ స్టడీ ఎందుకు బాగుందంటే, ఎందుకు స్ట్రాంగ్ ఉందంటే వీళ్ళు ప్రెగ్నెన్సీ ఒకటే చూడలేదు, లైవ్ బర్త్ రేట్ ఎలా ఉందని అని స్టడీ చేశారు. పిల్లలు లైవ్ గా హెల్దీగా ఉన్నారనేది స్టడీ చేయడం జరిగింది. ఫుడ్ కి కనెక్షన్ ఏంటో చూసారు. సో ఒకటొకటి ఏమేమి చూసారు అనేది చెప్తాను. 3-4 ముఖ్యమైన ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడదాం. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ కన్స్యూమ్ చేస్తే లైవ్ బర్త్ రేట్ తక్కువ ఉండడము, ప్రెగ్నెన్సీ లాస్ ఎక్కువ ఉండడం అనేది చూసారు. ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ ఏంటంటే మనము తినే ఫాస్ట్ ఫుడ్ లో ఎక్కువ ఉండే ఫ్యాటీ యాసిడ్స్, పిజ్జా, బర్గర్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నిట్లో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రేట్ తక్కువ ఉండడము, ఇది కాకుండా లైవ్ బర్త్ రేట్ ఎక్కువ ఉండకపోవడం అనేది చూడడం జరిగింది. సో ఫిష్ ఎక్కువ తింటే కూడా ఫర్టిలిటీ ఎక్కువ ఉంటుంది, పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ ఉంటుందని కూడా ఈ స్టడీ చెప్తుంది మనకి. నెక్స్ట్ కెఫీన్. ఎక్కువ కెఫీన్ తాగే వాళ్ళు, బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ, కాఫీస్ దాంట్లో షుగర్ వేసుకోవడము, లేదా డయట్ కోక్ లాంటివి, డయట్ సాఫ్ట్ డ్రింక్స్ తాగే వాళ్ళలో ప్రెగ్నెన్సీ అవ్వకపోవడము, లైవ్ బర్త్ రేట్ తక్కువ ఉండడము, మిస్ క్యారేజ్ రేట్ ఎక్కువ ఉండడం అనేది చూడడం జరిగింది. ఎవరైతే 1 or 2 cups కెఫీన్ కన్స్యూమ్ చేస్తున్నారు అంటే టీ, కాఫీ తక్కువ తాగే వాళ్ళలో ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉండడము, లైవ్ బర్త్ రేట్ ఎక్కువ ఉండడం అనేది చూసారు. ఫోలిక్ యాసిడ్ గురించి కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఈ స్టడీ నుంచి. ఈ హెల్దీ విమెన్ లో లో బర్త్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు వాళ్ళలో ఈ ఫోలిక్ యాసిడ్ కన్సంప్షన్ 400 మైక్రోగ్రామ్స్ ఒక 10-11 వారాలు ప్రెగ్నెన్సీకి ముందు నుంచి స్టార్ట్ అయినట్టుగా చూడడం జరిగింది. వీళ్ళు ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే వీళ్ళలో బర్త్ డిఫెక్ట్స్ తక్కువ ఉండడం చాలా కామన్ గా చూసారు. ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే యాన్ ఓవ్యులేషన్ కూడా ఉండదు. యాన్ ఓవ్యులేషన్ అంటే అండం విడుదల అవ్వకపోవడం. సో అలాంటప్పుడు PCOD పేషెంట్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న పేషెంట్స్ కూడా ఫోలిక్ యాసిడ్ వేసుకుంటే బెనిఫిట్ అవుతారు. సో ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటే లైవ్ బర్త్ రేట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఈ పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అయిన పేషెంట్స్ కి కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఫోలిక్ యాసిడ్. సో పొల్యూషన్ కి ఎక్స్పోజర్ అంటే వాతావరణంలో కావచ్చు, పెస్టిసైడ్స్ అంటే మీరు తినే ఆహారంలో కావచ్చు. ఈ పేషెంట్స్ లో ఫోలిక్ యాసిడ్ తీసుకున్నప్పుడు ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎగ్ క్వాలిటీ అనేది చూసారు. ఎగ్ నంబర్ ఇంప్రూవ్ అవ్వలేదు, బట్ ఎగ్ క్వాలిటీ, అందులో నుంచి ఎంబ్రియో క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవ్వడం అనేది చూడడం జరిగింది. సో ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫోలిక్ యాసిడ్ గురించి. విటమిన్ డి కి ఇన్ఫర్టిలిటీకి స్ట్రాంగ్ కోరిలేషన్ ఉందని చాలా మటుకు స్టడీస్ అంటున్నాయి. అండ్ ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్. విటమిన్ డి కి ఫర్టిలిటీకి సంబంధం లేవని కూడా అంటున్నాయి. సో ఫర్టిలిటీకి సంబంధం ఉన్న స్టడీస్ ఏమంటున్నాయంటే గర్భసంచిలో ఉన్న పొరకి రక్త ప్రవాహం పెంచుతుంది విటమిన్ డి. దానివల్ల పిండం అక్కడ వచ్చినప్పుడు అతకడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో విటమిన్ డి తీసుకుంటే ఫర్టిలిటీ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి, లైవ్ బర్త్ రేట్ కూడా బాగుంటుందని ఎక్కువ స్టడీస్ చెప్పడం జరుగుతుంది. ఇవే కాకుండా కన్క్లూజన్ లో ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఈ నేను చెప్పిన ఇంపార్టెంట్ న్యూట్రియంట్సే కాకుండా కోఎంజైమ్ Q10,
మెలటోనిన్, వివిధ రకాల న్యూట్రియంట్ సప్లిమెంటేషన్ అంటే విటమిన్ ఈ, డి, కొన్ని మైక్రో న్యూట్రియంట్స్, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ తీసుకుంటే పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది ప్రెగ్నెన్సీ రేట్ మీద అండ్ లైవ్ బర్త్ రేట్ మీద. సో ఇవన్నీ తీసుకుంటే మీ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇంప్రూవ్ అవుతుంది. సో మనము తినే ఆహారం ను ఫర్టిలిటీకి స్టడీస్ చాలా బాగా చేస్తున్నారు కనుక మీకు చెప్పిన డయట్ మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కానీ కౌన్సిలర్ కానీ చెప్పిన డయట్ మీరు ఫాలో అవుతే మీ ఎగ్ క్వాలిటీ తప్పకుండా ఇంప్రూవ్ అవుతుంది. క్వాంటిటీ ఇంప్రూవ్ అవ్వదండి. చిన్నప్పటి నుంచి మీరు ఆహారం సరిగ్గా తిన్నారనుకోండి, అలాంటప్పుడు మీ ఏజ్ బట్టి మీకు అండాశయాల్లో అండాలు ఉంటాయి. లేకపోతే ఏజ్ కన్నా ముందు ఈ అండాశయాల్లో అండాలు తగ్గిపోవడం చూస్తాము. ఎగ్ క్వాలిటీ కూడా పడిపోవడం అనేది చాలా కామన్ ఫ్యాక్టర్. దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకున్నా తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.